ఇది ఎక్కడ దారుణమో నాకైతే అర్థం కావటం లేదు అసలు. నిన్న రాత్రి జరిగిన దారుణమైన సంఘటన. రషీద్ అనే వ్యక్తిని నడి రోడ్డు మీద అతి క్రూరంగా కత్తి తీసుకొని చెయ్యంతా నరికేసిన తర్వాత కానీ తలంతా నరికేసి నరుకుడు మీద నరుకుతా కసి తీరా నరికి చంపాడు జిలానీ అనే వ్యక్తి. అయితే స్పష్టంగా కనిపిస్తుంది అది ఎంత దారుణంగా నరికారు, ఎంత దారుణంగాని. ఒక పక్క వీడియోలు వచ్చాయి, ఒక పక్క ప్రతి ఒక్కరు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. అయితే దీన్ని ఏ పార్టీ అనేదనే పోలీస్ వ్యవస్థ ఒకటి ఉంటుంది, దాన్ని కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇలాంటి దారుణాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అయితే టీడీపీ ప్రభుత్వం ఆ యాక్షన్ ఏదైతే మర్డర్ని ఖండించేది పోగొట్టి ఇది ఇద్దరు వైసీపీ వాళ్ళే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన అనుచరులు దాడి ఇది అని పైపెచ్చు మళ్ళీ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీదనే ఆరోపణ చేయడం ఎంత అతి దారుణం. గతంలో ఏదైతే జిలానీ టీడీపీకి సంబంధించిన వ్యక్తి, గతంలో టీడీపీ పార్టీలో ఉండి టీడీపీ పార్టీ కోసం ప్రసారం చేసి టీడీపీ కోసమే పనిచేసిన వ్యక్తి జిలానీ. రషీద్ వైసీపీ కార్యకర్త, ఇప్పుడు గతంలో ఏదైతే ప్రభుత్వం తరపున వైన్ షాప్లో సూపర్వైజర్గా చేస్తున్నాడు, అది అందరికీ తెలిసిన విషయమే. పైపెచ్చి టీడీపీ వాళ్ళు వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేసి మళ్ళీ ఏదైతే గతంలో జరిగిన బాబాయ్ హత్య కేసు కానీ, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద రాశారు, ఇలాంటి తప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని. ఇది మొత్తానికైతే ఇది కేవలం వైసీపీ వాళ్ళేనని టీడీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారంటే ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు ఫొటోస్ కానీ గతంలో ఏదైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ కానీ బయటకు వచ్చేసాయి. అయితే గతంలో ఏదైతే టీడీపీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చూడండి, కేక్ తినిపిస్తూ. ఇగో గతంలో దీక్షలు చేసేటప్పుడు దీక్షలో దండేసుకున్న అబ్బాయి ఎవరు? వీళ్ళు టీడీపీ వ్యక్తే, వైసీపీ వ్యక్తే? ఎంత దారుణంగా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంలో ఇంత దారుణాలు సంఘటనలు జరుగుతుంటే మళ్ళీ వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఇంత దారుణంగా నడి రోడ్లో ఇంత క్రూరత్వంగా నరికి చంపాడే, దీనికి ప్రభుత్వ బాధ్యత వహించాలి కదా. అలా కాకుండా వీళ్ళు ఇద్దరు వైసీపీ వాళ్ళేను అని అనడం ఎంతవరకు దారుణం. టీడీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ని ఎంతవరకు ఎటు తీసుకెళ్తుందో అర్థం కావడంలా. హత్య రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్గా తయారు చేసిందని చెప్పుకోవచ్చు ఒక్క మాటలో.